హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. చాలా డేస్ అయిపోయిందండి ఈ మధ్య వ్లాగ్స్ పోస్ట్ చేసి. మా బాబు బర్త్డే అయితే May 22 అయ్యింది లాస్ట్ మంత్. దాని తర్వాత మేము ఫుల్గా సిక్ అయ్యాము ఒక 15 డేస్ అలా. నాకు బాగా థ్రోట్ అంతా అసలు వాయిస్ అయితే రాలేదు, ఏమైందో తెలియదు. లైట్గా ఫీవర్ వచ్చింది. ఇంకా ఈ 15 డేస్ వాయిస్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే నేను ఏం పోస్ట్ చేయలేదు. ముందు ఎడిట్ చేసి ఉన్న వ్లాగ్స్ అయితే 1-2 అప్లోడ్ చేశాను. సారీ ఫర్ ద డిలే. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మా బాబు బర్త్డేకి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏమేం చేసుకున్నాము అనేది అయితే చూపిస్తున్నానండి. మా బాబు బర్త్డే అయితే థర్స్డే వచ్చింది. మేము ప్రిపరేషన్స్ ట్యూస్డే నైట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అందరూ కొంచెము బిజీగా ఉన్నారు, వీక్ డే బర్త్డే కదా. సో ఇలా 2 డేస్ స్ప్లిట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ట్యూస్డే అయితే కమ్యూనిటీ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసి వాళ్ళు గులాబ్ జామున్ అండ్ డెకరేషన్కి కొంత వరకు అయితే రెడీ చేద్దాము అని చెప్పేసి వచ్చారు. ఇది ట్యూస్డే వ్లాగ్. అండ్ వెనస్డే థర్స్డే కూడా కొన్ని చేసిన క్లిప్స్ అయితే యాడ్ చేశాను. నేను కుకింగ్ ఏమేమి ప్లాన్ చేసుకున్నాను అవన్నీ అయితే ఇందులో మీకు షేర్ చేసుకుంటాను మీతో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా నా వ్లాగ్స్ చూసిన వాళ్ళైతే, నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నేను, మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు. మా బాబు అయితే Grade 2 చదువుతున్నాడు. ఈ వ్లాగ్లో వచ్చేసి మా బాబు బర్త్డే మేము ఎలా చేస్తున్నాము కెనడాలో అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను బర్త్డే టైంలో కూడా. అది కూడా ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ వీక్లో అయితే మోస్ట్లీ అప్లోడ్ చేసేస్తాను. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము ఎలా ప్లాన్ చేసుకొని ముందుగా ప్రిపరేషన్స్ ఏమేం చేసుకున్నాము అనేది అయితే చూపిస్తున్నాను. ఇదంతా డెకరేషన్ స్టఫ్ అండి. నేను కుకింగ్ ఎంత అయినా చేస్తాను కానీ నాకు అస్సలు డెకరేషన్ అంటే నాకు అస్సలు ఐడియా ఉండదు. ఇంతకుముందు ఎప్పుడు మా హస్బెండ్, మా ఫ్రెండ్స్ ఇలానే చేసేవాళ్ళు. మేము నేను ఎలా ఆర్డర్ చేసేదాన్ని అంటే, అమెజాన్లో మనకి థీమ్స్ దొరుకుతాయి కదా, అరౌండ్ $20 to $35 మధ్యలో మంచి థీమ్స్ ఉంటాయి. కిడ్స్ ఏదన్నా వాళ్ళకి నచ్చిన థీమ్ అయితే వాళ్ళు మొత్తం అంతా ప్లాన్డ్గా అన్నీ ఇచ్చేస్తారు. మనం దేనికోసం చూసుకోవాల్సిన పని ఉండదు. బట్ ఈ బర్త్డేలో ఏమైందంటే, నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇండియా వెళ్ళాను. వ్లాగ్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఆ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అయితే ఇండియాలో ఉన్నాను. నేను అప్పుడు కొన్ని డెకరేషన్స్ అక్కడ అమెజాన్ అండ్ మింత్రా ఈ యాప్స్లో కూడా పెట్టాను. ఐ థింక్ మీషోలో కూడా కొన్ని డెకరేషన్ స్టఫ్ అయితే పెట్టాను. నేను అలా 2 డెకరేషన్ స్టఫ్ అక్కడ పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అదేమీ థీమ్ కాదు, జస్ట్ జనరల్గా డెకరేషన్. అంటే ఇంకా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా, ఇంకా థీమ్ అవసరం లేదులే అన్నట్టుగా నేను అలా ఆర్డర్ చేశాను. బట్ ఫైనల్గా ఏంటంటే థీమ్ అయితేనే బాగుంటుందేమో అని అందరూ అన్నారు, నాకు కూడా అనిపించింది. సో మళ్ళీ కొంచెం స్టఫ్ అంతా తేములో అయితే ఆర్డర్ చేశాను. ఇన్ని రకాల బర్త్డే డెకరేషన్ సెట్స్ ఆర్డర్ చేయడం వల్ల ఏంటంటే అదంతా క్లమ్జీగా అయిపోద్ది, మనకు ఒక ఐడియా రాదు ఏది పెడితే ఎలా వస్తుందో. ఇంకా మెయిన్ నాకేంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకైతే అసలు బర్త్డే డెకరేషన్స్ అస్సలు ఐడియా లేదండి. జీరో నాలెడ్జ్ అని చెప్తాను. డెకరేషన్ ఇలాంటి వాటిలో నేనైతే చాలా వీక్. మా హస్బెండ్ ఎప్పుడు చూసుకునేవాళ్ళు. సో ఆయన కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇంకా మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అయితే డెకరేషన్కి నిజంగా ఎంత హెల్ప్ చేశారంటే, అసలు ఇది ఒక 2-3 డేస్ ముందే స్టార్ట్ చేశారు వాళ్ళు. బట్ ఏంటంటే వాళ్ళకి పెడితే అస్సలు ఆగలేదు. ఇది ట్యూస్డే ట్రై చేశారు. నెక్స్ట్ డే మా హస్బెండ్ను, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా మరదలు వచ్చారు. వాళ్ళు కూడా ట్రై చేశారు, అస్సలు ఆగలేదు. ఇంకా వాళ్ళకి చేసి 11:30 వరకు ట్రై చేసి వాళ్ళు పెడుతున్నారు ఒక పక్క డెకరేషన్, ఇంకో పక్క ఊడి కింద పడిపోతుంది. సో ఇంకా అలా అయిపోయింది నెక్స్ట్ డే కూడా. ఇక్కడైతే వీళ్ళు ఆ రోజు ట్యూస్డే కొంతవరకు చేసి వెళ్ళారు. దాంతోపాటు గులాబ్ జామున్ కూడా చేస్తున్నారు. డిజర్ట్ వచ్చేసి నేను గులాబ్ జామున్ అండ్ ఆ రోజు ఐస్ క్రీమ్ కేక్ అనుకున్నాము. ఎందుకంటే మే అంటే ఆల్మోస్ట్ కొంచెం ఎండలు ఉంటాయి కదా, సో పిల్లలు ఇలా ఐస్ క్రీమ్ కేక్ అండ్ గులాబ్ జామున్ ఇలా అయితే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి డిజర్ట్స్ ఈ 2 అనుకున్నాను. ఇంకా గులాబ్ జామున్ అయితే ట్యూస్డేనే చేస్తున్నారు. మా ఫ్రెండ్ కొంచెం బిజీగా ఉండి తను రాలేను అని అనింది నెక్స్ట్ డే. ఇంకా దానివల్ల ఏంటంటే ఒకరోజు ముందే చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే నాకు కూడా ఈ కటింగ్, ఇంకా చాపింగ్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మేము ఆ రోజు వచ్చేసి ఏంటంటే ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నాము. సో అంత వెజ్ పెడదాము అని అనుకున్నాము.
మామూలుగా ఎప్పుడు నేను నాన్ వెజే పెడతాను మా బాబు బర్త్డేకి. అప్పుడు చికెన్, మటన్ అండ్ కొంచెమే ఇంకా వెజ్ వాళ్ళు చాలా లిమిటెడ్‌గానే ఉంటారు కదా! ఒక 4, 5 మెంబర్సే ఉన్నారు. అలా వెజ్ చేసేదాన్ని కొంచెం కొంచెం. నాకు ఈజీగా అయిపోయేది. ఈసారి ఏంటంటే ఇంకా అన్ని వెజిటబుల్స్ కట్ చేయడము గానీ, వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఎక్కువ ఐటెమ్స్ కూడా మనం చేయాల్సొస్తుంది. నేను ఈసారి డిసైడ్ అయిన ఐటెమ్స్ అయితే చోలే అండ్ పూరి అనుకున్నాను. ఎందుకంటే కిడ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ మంచిగా ఇష్టంగా తింటారు కదా! దాంతో పాటు పెసర వడ ఉంటుంది కదా! పెసర గారెలు అని అంటాము. మంచిగా ఆనియన్, చిల్లీ, జింజర్ వేసి చేస్తాం కదా! మా సైడ్ అయితే మేము బాగా చేసుకుంటాము. మా మమ్మీ, మా అత్తయ్య వాళ్ళు కూడా బాగా చేస్తారవి. సో, పెసర గారెలు అని అనుకున్నాను. యాక్చువల్‌గా అలసంద వడలు కానీ, పెసర గారె కానీ అనుకున్నాను. ఇంకా పెసర గారె వేద్దాము అని చెప్పేసి దానికి స్టార్టర్ కింద అయితే అది డిసైడ్ అయ్యాను. ఇంకా కర్రీస్ వచ్చేసైతే బగారా కాంబినేషన్‌కి అయితే నేను పన్నీర్ కర్రీ ఏంటంటే పూరీకి వేసుకుంటారు కదా! బావుంటుంది అని చెప్పేసి అది. ఇంకా మిల్ మేకర్ మసాలా కూడా నేను చాలా చేస్తాను. ఆ మిల్ మేకర్ మసాలా కూడా బగారాతో బావుంటుంది అని చెప్పేసి అది, రైతా అండ్ కర్డ్, దాంతో పాటు సాంబార్ అండ్ ఫ్రై వచ్చేసేమో పొటాటో ఫ్రై అండ్ చట్నీ వచ్చేసి టొమాటో పీనట్ చట్నీ అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా చట్నీ వచ్చేసి నాకు ఇక్కడ మా కమ్యూనిటీ ఫ్రెండ్ తను చేసిచ్చింది. ఆ చట్నీ కూడా చాలా వచ్చింది. మీకు ఫైనల్‌గా కూడా నేను చేసిన ఐటెమ్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 11 అవుతున్నట్టుంది. వాళ్ళు రావడం కూడా కొంచెం లేట్‌గా వచ్చారు. 8:30 11:30 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ కిడ్స్‌కి స్కూల్స్ ఉన్నాయి కదా! ఇంకా కానీ ఆ రోజు గులాబ్ జామున్ ప్యాకెట్ అంటే హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! హాఫ్ కేజీ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ చేసాము. మొత్తం 1 కేజీ ప్యాకెట్‌కి 2½ కేజీస్ షుగర్‌తో ఇంకా ఇట్లా ఫుల్ పెద్ద ట్రే అయితే అయింది. అన్ని గులాబ్ జామున్స్ అయితే చేసాము. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఒక 20-25 ఫ్యామిలీస్ అవుతాయి. అంటే మా కమ్యూనిటీలోనే 18 ఫ్యామిలీస్ ఉన్నాము. కమ్యూనిటీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా! మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అలా ఇంకా మొత్తం అయితే ఒక 25 ఫ్యామిలీస్. ఎస్టిమేట్‌గా ఒక 60-70 మెంబర్స్ వస్తారు అని అనుకున్నాము. సో, మేము ఎలా అనుకున్నామో అంత మెంబర్స్ అయితే మాకు వచ్చారండి. ఇలా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే అన్నీ ఆ రోజు హెక్టిక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఒక 2 డేస్ ముందే స్వీట్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. గులాబ్ జామున్ ఎలా అయినా మంచిగా సిరప్ అంతా పట్టడానికి ఒక 1 డే పడుతుంది. నెక్స్ట్ డేకి అయితే బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ డే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా! ఈ చనా అవి నానబెట్టుకోవడం కానీ, కటింగ్ కానీ, ఇవన్నీ అన్నట్టు నేను అలా ప్లాన్ చేసుకున్నాను. ఇదంతా ఏంటంటే నాకు ఆ రోజు పూరి చేయడానికే చాలా టైం పడుతుందండి. మినిమమ్ ఒక 200 పూరి వరకు చేయాలి. ఎంత లేదనుకున్నా 3-4 అవర్స్ పడుతుంది. దాంతోపాటు వడ అదొక 2-2½ అవర్స్. దానికి నాకు టైం అంతా పడుతుంది అని చెప్పేసి ఇంకా గులాబ్ జామున్ అయితే ముందే చేసేసుకొని పెట్టుకుంటున్నాను. నాకు సేమ్ డే పూరి చేయడానికైతే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే 200 పూరీలు కదా! దాంతోపాటు పెసరవడ కూడా కాలడానికి కొంచెం టైమే పడుతుంది. అవి ఎర్రగా కాల్చితేనే దాని టేస్ట్ మంచిగా ఉంటుంది. లేదనంటే అస్సలు బాగోవు క్రంచీగా లేకపోతే అని చెప్పేసి ఇంకా 6 అవర్స్ దానికే పడుతుంది కదా! అందుకని ఇవి అన్నీ ముందు చేసుకోవడం అయితే జరిగింది. ఏంటంటే ఇంకా నేను చోలే కర్రీ ఉంటుంది కదా పూరీలోకి, అదంతా ఇన్స్టాపాట్స్లో నా దగ్గర ఇన్స్టాపాట్స్ ఉన్నాయి. వాటిలో పెట్టిద్దాము అని చెప్పేసి ఇంకా అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇదంతా చాలా ఇంతమంది నాకు సపోర్ట్ చేసి ఇలా చేయడం వల్ల అయితే అయ్యిందండి. ఇంకా డెకరేషన్ పార్ట్ అయితే నేను చాలా హెక్టిక్గా అయిపోయింది నాకు. నాకేమో ఆ డెకరేషన్ రాదు, అవేమో పెట్టినవి నిలబడట్లేదు. ఇంకా లాస్ట్కి అయితే మాకు కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఒక 2 అవర్స్లో మొత్తం అన్నీ సెట్ చేసి, యాక్చువల్గా వాళ్ళు తెచ్చినవి నా దగ్గర ఉన్న టేప్ అవి కూడా కరెక్ట్గా పని చేయలేదు. సో వాళ్ళు మళ్ళీ పాపం ఇంటికి వెళ్ళి వేరేవి తీసుకొచ్చి అదంతా చేశారు. ఇంకా నాకు మా తమ్ముడు, మా మరదలు ఆ రోజు ఉండబట్టి తను చాలా హెల్ప్ అయితే చేసిందండి. ఇంకా ఇది ఏంటంటే ఇంత పెట్టుకున్నప్పుడు ఒక 20 మెంబర్స్ వరకు అయితే నాకు హెల్ప్ లేకుండా నేను చేయగలిగేదాన్ని. ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ వల్ల నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇలా హెల్ప్ దొరకడం కూడా ఒక అదృష్టమే కదా, అందరూ వచ్చి చేయడము అని అనిపించింది. ఫైనల్గా అయితే గులాబ్ జామున్ కూడా ఒక 2 అవర్స్ అయితే పట్టింది. 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్స్ కదా, అవి ఫ్రై చేయడము, ఆ పాకం రావడము, ఇదంతా చాలా టైం పట్టింది. ఇంకా వీళ్ళు ఉండలు అయితే ఇట్లా నెయ్యితో చేస్తే బాగా
బాగా వస్తాయని చెప్పేసి నెయ్యి పెట్టుకొని చేశారు. నేనైతే డైరెక్ట్గానే చేసేస్తాను. మీరు ఎలా చేస్తారు? మీకు ఏమైనా టిప్స్ ఉన్నాయా? తెలిసిన టిప్స్ ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా ఒక 2 అవర్స్ తర్వాత ఫైనల్గా అయితే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయ్యాయి. చాలా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా ఈ గులాబ్ జామున్ ఎవరు చేసిన గులాబ్ జామున్ ఎలా వచ్చింది అని చెప్పేసి జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నారు. టైం చూసారా, ఆల్మోస్ట్ 10:41 అయింది. ఇదంతా అయిపోయేసరికి 11:30 అయిపోయింది వీళ్ళకైతే. మంచిగా ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే కొంచెం ఆరుతాయి కదా అని చెప్పేసి నేను అన్ని అల్యూమినియం ఫాయిల్ ఈ ట్రేస్ ఉంటాయి కదా, ఇవే తీసుకొచ్చి పెట్టేశాను. ఎందుకంటే నా దగ్గర కుక్ చేయడానికి అయితే గిన్నెలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద గిన్నెలు తీయడానికి అయితే లేదు. అల్యూమినియం ఫాయిల్ అయితే మంచిగా ఇంకా ఈజీగా ఉంటుంది కదా తర్వాత అని చెప్పేసి అన్నీ అందులోనే పెట్టేశాను. చాలా బాగా వచ్చే టేస్ట్ అయితే. యాక్చువల్గా నేను అనుకున్న స్వీట్ అయితే వేరే అండి. సేమియా ఉంటుంది కదా, సేమియా కేసరి, అది చేద్దాము అని అనుకున్నాను స్టార్టింగ్. కానీ ఏమైందంటే నాకు ఆ రోజు అంతా చేయడం చాలా కష్టమేమో అనిపించింది. హెక్టిక్గా అయిపోతుంది. మళ్ళీ ఈ పూరి వడ పెట్టుకున్నాను కదా, చాలా టైం పడుతుందని చెప్పి మళ్ళీ స్విచ్ చేసి గులాబ్ జామున్ చేసాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ రోజు మేమైతే కేక్ కూడా కోల్డ్ కేక్ అండి, 2 కోల్డ్ కేక్స్ తెప్పించాము. ఒకటి 30-35 సర్వింగ్సే వస్తుంది అని అంటే 2 కోల్డ్ కేక్స్ తెప్పించాము. కేక్స్ కూడా చాలా బాగున్నాయి, డిజర్ట్స్ చాలా బాగున్నాయి అని అన్నారు. నేను కమింగ్ సూన్ ఏం కేక్ పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా కమింగ్ సూన్ నెక్స్ట్ వీక్ లోపు ఆ బర్త్డే బ్లాగ్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా పాపం వీళ్ళు ఇవన్నీ గులాబ్ జామున్స్ ఇవన్నీ చేస్తున్నారు. నేనేమో ఇంకా ఈ సర్దుకోవడము ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ అయితే చేస్తున్నాను. మొత్తం బెలూన్స్ ఇట్లా ఫ్లవర్ షేప్లో ఇవన్నీ చేసి పెట్టారు. ఇదంతా పెట్టిన తర్వాత నేనేమో ఇంకా ఈ కుకింగ్ దగ్గర సర్దుకోవడం ఇదంతా ఉంటుంది కదా పైన వర్క్, ఇదంతా చేసుకుంటూ ఉన్నాను. నేను ఇలా ఏదన్నా కొంచెం పెద్ద వంటలు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టేసుకుంటానండి. ఈ పూరి పిండి అవి కూడా ఏంటంటే ఒక 1 డే ముందే తడిపేసి పెట్టుకుంటే ఈజీ కదా. ఇదైతే ట్యూస్డే నైట్. ఈ ట్యూస్డే నైట్ అయిపోయిన తర్వాత వెనస్డే అంతా పూరి పిండి తడిపి పెట్టుకోవడము. ఇంకా చోలేకి శనగలు ఉంటాయి కదా, కాబూలీ చనా, అవి నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇలా పెరుగు తోడేసుకోవడము, ఇలా ఒక్కొక్క పని నేను ప్లాన్డ్గానే చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం తక్కువ పని ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే నైటు చనా నానబెట్టుకున్నాను. ఇది వెనస్డే క్లిప్పింగ్ అండి. ఇంకా ఇది ఉంటుంది కదా పన్నీర్ కర్రీకి, పన్నీర్ బటర్ మసాలాకి నేను అంతా కూడా వేయించేసి పెట్టుకున్నాను వెనస్డే నైట్. సో థర్స్డే మార్నింగ్ ఆరిపోతుంది, మంచిగా మిక్సీ చేసేసుకొని కర్రీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఇదైతే వెనస్డే నైట్. వెనస్డే ఈవినింగ్ మా తమ్ముడు మా మరదలు వచ్చారు. వాళ్ళు ఇంకా అవి చేస్తున్నారనమాట డెకరేషను. కానీ అది అసలు ఎంతసేపు చేసినా ఆగలేదు. వాళ్ళు 2 అవర్స్ అలా చేశారు. పాపం వాళ్ళకి తీసుకొచ్చేసి పక్కన పెట్టారు. మా తమ్ముడు అయితే ఇక్కడ పన్నీర్ కట్ చేసి పెడుతున్నాడు. ఇంకా వాళ్ళకి కాస్ట్కో అయితే దగ్గర అని చెప్పేసి ఇంకా వాళ్ళని కొన్ని ఐటమ్స్ అక్కడ దొరికేవి తీసుకురమ్మని చెప్తే అక్కడ నుంచే తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకా ఆ పని అయితే అయిపోయింది. ఒక 2 బాటిల్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. అన్నీ చాపింగ్ అంతా చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు ఈజీగా ఉంటుంది కదా. నాకు ఈ చాపింగ్కి వీటికి కూడా చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ వచ్చేసి. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అండి. ఇంకా పూరీలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారు నాకైతే. కొన్ని రా క్లిప్స్ కూడా పెడతాను. హాయ్ రేఖ. హాయ్. హాయ్ సంతోషి. హాయ్. హాయ్ అక్క. హాయ్. హాయ్ చంద్రిక. హాఫే పెడుతున్నా. ఐటమ్స్ అయితే ఇవి పెసరవడ చేశాను. ఇంకా దాంతోపాటు పూరి, ఇంకా పూరీలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. సాంబార్, పన్నీర్ కర్రీ అండ్ చోలే కర్రీ, ఇది ఉంటుంది కదా మిల్ మేకర్ మసాలా, ఇవన్నీ కర్రీస్ అయితే నాకు 9 కల్లా అయిపోయాయండి. నేను ఎర్లీ మార్నింగ్ రీచాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీస్ బ్యాక్ టు బ్యాక్ చేసాము. ఇంకా వడ కూడా ఒక బాక్స్ పిండి అయితే వేసేసాము. ఇంకొక బాక్స్ ఉంది. ఇంకొక లైక్ 60-70 అలా అయితే అయిపోతుంది. ఇంకా ప్యారల్గా పూరి కూడా కాల్ చేసాము 2 మూకుళ్ళు పెట్టేసి అయితే. ఇంకా పూరీలు కూడా ఒక పక్క అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ 3 మూకుళ్ళు పెడదాం అనుకున్నాము. మరి ఇంకెందుకు, ఆయిల్ చాలా వేస్ట్ అయిపోతుంది, కాక నూనె మళ్ళీ వాడం కదా అని చెప్పేసి ఇలా రెండిట్లలోనే ఈ పెసరవడ అయిపోయిన తర్వాత ఇంకా పూరీలు అయితే స్టార్ట్ చేసాము.
అసలు నాకు ఆ రోజు ఇంకా గుర్తుందండి. వీళ్ళందరూ లేకపోతే ఎలా చేసుకునేదాన్నా అనిపించింది. అసలు అంత హెల్ప్ చేశారు. ఎందుకంటే పూరి చేయడం ఒకళ్ళు ఉండాలి, కాల్చడం ఒకళ్ళు ఉండాలి. కర్రీస్ ఇవన్నీ నేను ఈజీగా చేసేసుకున్నాను, కానీ ఇవి ఇద్దరు ముగ్గురు లేనిదే ఈ పనులు అయితే అవ్వవు. కానీ వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారు. మంచిగా వేయించడానికి కానీ చేయడానికి కానీ ఎవరో ఒకళ్ళు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. నాకు మంచి అవకాశం వచ్చింది ఈ వీడియోలో అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. ఇంకా వేరే ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు డెకరేషన్ దగ్గర చేశారు. నేను ఇంకా ఈ కుకింగ్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే నాకు వెళ్ళి అక్కడ షూటింగ్ కాస్త ఫోన్లో షూట్ చేద్దాము అని అనుకున్నా కూడా నాకు వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదండి. వాళ్ళు కూడా అసలు లాస్ట్ మినిట్లో నేను డెకరేషన్కి ఎంత టెన్షన్ పడ్డానో వాళ్ళిద్దరు వచ్చి అయితే సౌమ్య సంధ్య వాళ్ళైతే డెకరేషన్ కంప్లీట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఇంతమంది వచ్చి చేయడం కూడా ఒక బ్లెస్సింగే కదండి. పల్లవి ఇదిగోండి తీసేసుకోండి. అంటే సంతోషం మనం వేయంగానే దాన్ని ఇలా వచ్చామనుకో అది ఇలా బుస్ అని బొంగతుంది. తీసేనా అయితే ఇక్కడ నుండి చెప్పు చేస్తాను, నాకు తెలీదు. ఇప్పుడు దాకా చేయలేదు అనుకుంటా, ఇప్పుడు ఒక్కసారి చేశాను. వేసుకుంటారా? పల్లవి ఒకటే వేయాలి కదా, ఒకటే పూరి వేయాలి కదా, అంతే. రెండు పట్టే అంతే. తిప్పనా? అంటే కొద్దిసేపు ఉంచి చెప్పిన కాలిపోతే ఇంకా బబుల్స్ రావు. రెడ్గా వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇలాను ఇది ఉంది కదా, దాన్ని వెనక ఇది ఉంది కదా ఇది సైడు, దాన్ని ఇలా కొద్దిసేపు ఉంచేసి తిప్పు తిప్పు మళ్ళీ కొద్దిసేపు అంటే ఒకటేసారి ఇంకా ఇది సెకండ్ టైం. దీన్ని ఇది ఇలా సైడ్కి మా అమ్మ బాగా అసలు పూరి మా ఇంటికాడ నుండి కూడా తక్కువే పూరి. అవునా? ఇలా పూరి మీద మంచిగా అంటే ఎలా చేస్తే పొంగుతాయి ఇలా మాట్లాడుకుంటూ పూరీలు అయితే మాట్లాడుకుంటూనే మంచిగా కాల్చేసామండి. ఇంకా ప్యారలల్గా ఇవి అయిపోయాయి. ఈ పూరి నాకు వడ అయిపోతే మోస్ట్లీ పని అయిపోయినట్టే. ఇంకా వచ్చేసి ఫ్రై ఐటమ్ పొటాటో ఫ్రై అని చెప్పాను కదా, ఇంకా కమ్యూనిటీ ఫ్రెండ్ నేను ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ప్రతిమ ఇక్కడ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ మిల్టన్ సరౌండింగ్స్ ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వచ్చి ట్రై చేయండి, ఒకసారి చూడండి తన కలెక్షన్ కూడా. ఇంకా తనే అనమాట ఈ పొటాటో ఫ్రై వాళ్ళ ఇంట్లో బాగా చేస్తుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ స్టైల్లో చేద్దాము అని అనింది. నేనైతే రెగ్యులర్గా చేసేద్దాము అని అనుకున్నాను. ఇంకా తను వచ్చేసి పొటాటో ఫ్రై అయితే మంచిగా ఇప్పుడు మనకి బయట ఫ్రైస్ దొరుకుతాయి కదా, అలా చేసి మంచిగా వాటికి పోపు పెట్టేసింది. పీనట్స్ అవన్నీ వేసి నేను ఒక చిన్న షార్ట్ కూడా చేశాను. నాకు వీలుంటే అది కూడా నేను యాడ్ చేస్తాను కమింగ్ సూన్. ఇక్కడ పక్కన బగారాకు కూడా తాలింపు పెట్టేసాము, వైట్ రైస్ పెట్టాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అవుతున్నట్టుంది. కానీ పనులు అయితే ఫాస్ట్గా బాగానే అయ్యాయి. ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలా చేశారండి. అవి అస్సలు ఆగలేదు. వీళ్ళు పాపం మళ్ళీ వెళ్ళి దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి సౌమ్య అండ్ సంజయ్ చాలా బాగా హెల్ప్ చేశారు నాకైతే డెకరేషన్లో. ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే ఇలా వచ్చిందండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒక 4-5 డేస్లో అయితే బర్త్డే వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేమైతే రెడీ అయిపోయాము. కమింగ్ సూన్ ఫుల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను బర్త్డేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.